సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమిని ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత గడ్డపై పట్టుమని 10 ఓవర్లు కూడా మన బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. అలాంటిది విదేశీ గడ్డపైకి వెళ్లి మరి డబుల్ సెంచరీ చేయడమే కాకుండా ఓడిపోయే మ్యాచ్ ని కాపాడాడు విండీస్ ఆల్రౌండర్. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ వెస్టిండీస్ మొదటి టెస్టులో జస్టిన్ గ్రీవ్స్ ఆడిన ఆట తీరుకు క్రికెట్ లోకం ప్రశంసలు కురిపిస్తోంది. 2 రోజుల పాటు క్రీజులో నిల్చుని ఓడిపోయే మ్యాచ్ ను డ్రా చేసి వెస్టిండీస్ మునుపటి ఆట తీరును గుర్తు చేశాడు. 4వ రోజుకే విండీస్ కుప్పకూడుతుందని అందరూ అనుకున్న షై హోప్ అద్భుత ప్రదర్శనతో ఆ రోజు గట్టెక్కింది. ఇక ఆఖరి రోజు 4 వికెట్లు కావాల్సి ఉండడం, హోప్ కూడా అవుట్ అవ్వడంతో వెస్టిండీస్ ఖేల్ ఖతమని అనుకున్నారు. కానీ అదే సమయంలో విండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ఒంటరి పోరాటం చేయడమే కాకుండా డబుల్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకానొక దశలో వెస్టిండీస్ న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ ను చేస్ చేస్తుందా అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ విండీస్ టెయిల్ ఎండర్స్ రిస్క్ తీసుకోకుండా డ్రా దిశగానే ముందుకెళ్లి సక్సెస్ అయ్యారు.